తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. ముఖ్యంగా ఈ మంగళవారం భౌమ అమావాస్య అయితే రాబోతుంది. ముఖ్యంగా ఈ అమావాస్య యొక్క విశిష్టత ఏంటి, ఆ రోజు ఏ పరిహారం చేయాలనేది గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. ఏంటి సార్ భౌమ అమావాస్య? సో మంగళవారం వచ్చే అమావాస్యని భౌమ అమావాస్య అని చెప్తా ఉంటారు. ఈ అమావాస్యల సంగతి ఏంటి, ఆ రోజు ఏం చేయాలంటారు? భౌముడు అంటే అంగారక గ్రహం, కుజుడు అని అర్థం. కాబట్టి ఈ అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది. గురుమూఢమే సమాప్తం. ఆ తర్వాత మనకి ఈ యొక్క జ్యేష్ఠ అమావాస్య, గురుడు, రబ్బీ, తర్వాత ఈ యొక్క బుధుడు మూడు కలిసి కర్కాటక రాశిలోకి వస్తున్నారు. అందువల్ల ఎప్పుడైతే రవి గురుడితో కలుస్తాడో దాన్ని మూఢమి అంటారు. మనకి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందండి అంటే, ఇప్పుడు మూఢం ప్రారంభం అయిందనమాట. అంతం కూడా వెంటనే క్లోజ్ అవుతూ ఉంటుంది. ఈ ఒక నెల ఉంటాడు రవి, ఆ నెలలో మూఢం క్లోజ్ అయిపోద్ది. అయితే జ్యేష్ఠ అమావాస్య అంతం, ఆషాఢ మాసం ప్రారంభం. ఎప్పుడైతే మనకి ఈరోజు ఉన్నటువంటి నక్షత్రము పునర్వసు నక్షత్రం గురుడికి సంబంధించినటువంటిది, కర్కాటక రాశిలోకి వస్తుంది. ఎప్పుడైతే మంగళవారం అమావాస్యతో కలిసి వస్తుందో దాన్ని బ్రహ్మాండమైనటువంటి భౌమ అమావాస్య అంటాం. మంత్రశాస్త్రంలో ఈ తిథి వార నక్షత్రాలకు కలిస్తే ఒక్కొక్క కాంబినేషన్కి ఒక్కొక్క ఇది ఉంటుంది, ప్రాముఖ్యత ఉంటుంది. మంగళవారం అమావాస్య శతభిష నక్షత్రం కనుక కలిసిందనుకో, ఆ రోజున ఏ ఆడపిల్లనైనా పుట్టిందనుకో, ఆ ఆడపిల్లని ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాడు ఢమాల్, అది శాస్త్రం చెప్పేది. విషపు కన్య అవుతుంది అన్నారు. అందువలన అంటే విషయోగం ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనకి శతభిష నక్షత్రం కలవలేదు. కాబట్టి మంత్రతంత్ర శాస్త్రాలలో ఈ మంగళవారం అమావాస్య రోజున కొన్ని మంత్రాలు మనకి సిద్ధిస్తాయి. అలాగే ఎవరికైతే ఈ యొక్క కుజదోషాలు, కాలసర్ప దోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు, అంగారక దోషాలు ఇవన్నీ ఉన్నాయో అటువంటి వాళ్ళందరూ కూడా ఉజ్జయిన్యాం మహాకాళీం, ఉజ్జయిని పట్టణంలో ఈ భౌముడు ఉన్నాడు. భౌముడు పుట్టాడు. అంగారక గ్రహం ఎక్కడ పుట్టాడు? ఉజ్జయినిలో పుట్టాడు. ఈ భూమి ఇలా గుండ్రంగా ఉంది, ఓవల్ షేప్ అనుకో. దానికి సెంట్రల్ లైన్ ఇలా గీస్తే కనుక జియోమెట్రిక్ లైన్ అంటాం, భూమధ్య రేఖ అంటాం. ఆ భూమధ్య రేఖ జియోమెట్రిక్ లైన్ మీద ఉన్నటువంటి గుడి ఊరు ఉజ్జయిని. అక్కడ అంగారకుడు ఉన్నాడు ఆ లైన్ మీద. కాబట్టి అందరూ పొలవమని ఎవరైతే కుజదోషాలు ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అంగారక దర్శనం చేసుకుంటారు, కుజ దర్శనం. అక్కడ పంతులు గారు రెడీగా ఉంటారు. అసలు 100 రూపాయల టికెట్, అక్కడ 50 రూపాయల టికెట్. పైకి వెళ్ళి అందరూ డబ్బులు తీసుకుని 50 రూపాయలకు మనం చేసుకోవచ్చు. ఎవరిని వెళ్ళనివ్వరు, వాళ్ళు కిందే కాసేస్తారు. 3000, 6000, 10,000 అవుతుంది. అంగారక పూజ అన్నంతో మేము చేస్తాం అని శివలింగాకారంలో ఉంటుంది. తప్పదు మనకి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇచ్చేసి ఆ అంగారకుడికి ఇచ్చేసుకుంటారు. ఇవన్నీ ఏమి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ భౌమ అమావాస్య రోజున ప్రతి ఒక్కళ్ళు ఉజ్జయిని వెళ్ళలేరు కాబట్టి కుదిరినోళ్ళు వెళ్ళండి. లేనటువంటి వాళ్ళు ఆ రోజు ఉదయమే తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానం చేసుకొని అంగారకుడు నవగ్రహ ఆరాధన చేయాలి. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఆ ఆదిత్య మిగతా గ్రహాలన్నింటినీ పూజ చేసుకున్న తర్వాత ముఖ్యంగా అంగారక స్తోత్రం, ఈ పూజలన్నీ కూడా చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది, వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేస్తే అంగారకుడు చేసిన ఫలితం. లేదా విడిగా ఈ యొక్క మంగళుడు అంటే భౌముడు, ఆయనే అంగారక గ్రహం, కుజుడు, ఆయన అష్టోత్తరం చేసుకొని మనం చేసుకుంటే సరిపోతుంది. నైవేద్యం కింద కందులు నివేదన చేయాలి, ఉడకబెట్టినటువంటి కందులు. ఆ రోజు చేసినటువంటి వాడు అన్నం తినకూడదు, కందిపప్పు అస్సలు తినకూడదు. ఏమి తినాలి అంటే పళ్ళు, అలాంటి చిన్న చిన్న డైల్యూట్ ఫుడ్ తినాలి. బ్రహ్మచర్యం పాటించాలి, సిగరెట్లు మందు తాకూడదు. ఆ తర్వాత నేల మీద పడుకోవాలి. ఈ విధంగా ఉన్నట్లయితే వీళ్ళని ఈ యొక్క అంగారక దోషం పోయి, కుజదోషం పోయి చక్కగా పెళ్లి కానిటువంటి వాళ్ళందరికీ వివాహాలు అవుతాయి. కుక్క కరవడాలు ఇలాంటి దోషాలు పోతాయి. కుక్కలు ఎప్పుడు కరవవిక. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఎవరైతే స్థలాలు అమ్ముడవ్వట్లేదని అనుకుంటున్నారో, బాధపడుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్థలాలు ఇవన్నీ కూడా అమ్ముడవుతాయి. కాబట్టి రేట్లు కూడా తక్కువ రేట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ రేట్లు ఇదవుతూ ఉంటాయి.
అందువలన వీళ్ళు విడిగా చేసుకోవచ్చు. దీన్ని మేము ఆ హోమం చేస్తాం, అంగారక హోమం ఇక్కడ చేస్తాం, ఆ గుడిలో చేస్తాం అంటారు. అవేమీ అవసరం లేదు. అంగారకుడికి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి లేదా అంగారక గ్రహానికి ఓం భౌమాయ నమః అంటూ చేసుకుంటూ ఎర్ర పుష్పాలని, ఎర్ర పండుని, దానిమ్మ పండుని కానీ, ఆపిల్ పండుని కానీ నైవేద్యం పెట్టి అష్టోత్తర శతనామాలతో కుజ గ్రహ అంగారక గ్రహం యొక్క అష్టోత్తర శతనామాలతో పంచోపచారాల సేవలు చేసుకుంటే సరిపోతుంది. సో ముఖ్యంగా ఆ రోజు చదవాల్సిన మంత్రాలు ఏమైనా ఉన్నాయా? అమావాస్య రోజు పలానా మంత్రాలు చదవాలని చెప్తా ఉంటారు కదా, చెప్పండి. డెఫినెట్‌గా. హ్మ్. ఓం కుజాయ నమః, ఉమ్, ఓం అంగారకాయ నమః, ఓం భూమిపుత్రాయ నమః. ఇవన్నీ కూడా అవే అన్నమాట. ఎప్పుడైతే పరమేశ్వరుణ్ణి అంగారక అష్టోత్తరం అనేటువంటిది ఉందన్నమాట. ఆ అంగారక అష్టోత్తర పూజ మనం అష్టోత్తర నామాలు చేసుకుంటే సరిపోతాయి. పెద్ద పెద్ద మంత్రాలకి ఏం అవసరం లేదు. ఓం హ్రీం భౌమాయ నమః అన్న మంత్రాన్ని 108 సార్లు చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా గురువు గారు ఆ రోజు కొంచెం నీరసంగా ఉన్నటువంటి వారు, కొంచెం ఏదో జరిగిందని బాధపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? కుజుడు ఎప్పుడూ కూడా నీరసాన్ని పోగొట్టేటటువంటి వాడు. ఎనర్జీని ఇచ్చేటటువంటి వాడు. ఎప్పుడు నీరసంగా ఉంటారండి? ఎవడు పెళ్ళాం వదిలేస్తే నీరసంగా ఉంటాడు. లవర్ హ్యాండ్ ఇస్తే నీరసంగా ఉంటారు. అప్పులో ఎగ్గొట్టేస్తే వీళ్ళు రెచ్చిపోయి అప్పులిస్తారు. ఆ అప్పులోళ్ళు ఎగ్గొడతారు. అప్పుడు నీరసం వస్తుంది. ఇవన్నీ ఎవరు చేయమన్నారు? కర్మలను బట్టి జరుగుతాయి. సో, అటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క అంగారకుడు యొక్క మంత్రం చదవగానే ఓం కుజాయ నమః అని చదవగానే కుజుడు ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్. అందువల్లనే వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చేసుకోవచ్చు ఇంట్లో. చేసుకుంటే ఈ నీరసం అంతా పోయి యాక్టివ్ అయిపోతారు. ముఖ్యంగా వాళ్ళకి రావాల్సినటువంటి అప్పులు ఇవన్నీ కూడా కదులుతాయన్నమాట. అంటే ఆత్మవిశ్వాసం. దీనికి కేవలం పూజల రూపంలోనే కాకుండా ఎవరైతే మనల్ని అస్తమానం డిస్కరేజ్ చేస్తారో, నిరాశపరుస్తారో అటువంటి వ్యక్తుల్ని ఈ పూజా ఫలితం వల్ల అంగారక గ్రహం యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళ దగ్గరికి రానివ్వదనమాట. సో, డిస్కరేజింగ్ వాళ్ళు చాలా డేంజర్. సో, ఆ విధంగా ఈ పూజ చేసుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ధైర్యము యాక్టివేట్ అవుతుంది. సో మొత్తానికి భౌమ అమావాస్య రోజు ఏం చేయాలని చాలా చక్కగా వివరించారు సత్యనారాయణ మూర్తి గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.